యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్మల్ని ఇంకా నేనే తగ్గిపోతాను, దారిలోకి వస్తాను, ఊరికినే అంటున్నాడు, ఏదో అలా చెబుతున్నాడు, అలా అనిపిస్తాను నేను. మీరు అలా చూడకూడదు. గబుక నాకు ఏదో కోరుకున్నట్టు ఉంటాను, లేదా ఆడవాళ్ళ వైపు, నడుము వైపు, వాళ్ళ ఎతల వైపు ఏదో చూసినట్టు కనపడతాను. ఇట్టే కోరిక మామూలు మనిషి అలా అనిపిస్తాను అన్నమాట. నన్ను అలాగే తేలిక చేయకూడదు. అతను గురువులకే గురువు, సమస్తం శాసించిన వాడు, 10 మంది హీరోయిన్లే అతని నుంచి వచ్చినవాడు. అతను అలా పట్టుకోవాలి మనం. అయ్యో మీరు పెద్దవారు, మహానుభావులు, మీరే తేలికైపోతే మేమేమవుతాం, మీరే పడిపోతే మేమేమవుతాం, రండి మాకు అర్థమైంది, కరోనా నుంచి రక్షించండి, కరోనా నుంచి మళ్ళీ ఇంకా అలా ఏమున్నాయో నాకు సూక్ష్మంగా చెప్పండి. మేధావులు, పండితులు, గురువులు మీకోసం వెయిట్ చేస్తున్నారు. మహానుభావ, దేవదేవ, పురుషోత్తమ అని కొత్తగా పద్యంలా రాయించి, గరికపాటి నరసింహ గారి చేత రాయించి, సరదాకైనా అంత కాలస్వరూపాన్ని మీరు ఫూల్స్ అయిపోతారు. ఇతను తక్కువవాడు అని అనాల్సి వస్తుంది. కాదు, కాలస్వరూపాన్ని అలా పెంచుకుంటారు. నేను మరణించిన అందుకే నా ఫోటో పెట్టేసుకోమని చెబుతున్నాను. ఫోటో పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా మనిషి కోణం పోతుంది, మనసు కోణం బిగిన్ అవుతుంది, కొత్త యుగం ప్రారంభమైపోతుంది. నోట్ చేసుకోండి. రాజారత్నం గారు అందరికీ చెప్పండి, మిమ్మల్ని అందరూ ఉపయోగించుకుని మమ్మల్ని కాపాడుతున్నాడండి భగవంతుడు, మాకు అర్థమైందండి అని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి. కాపులు ఎవరెవరిని మీరు వేధించారో వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతోషంగా అందరూ నా పిల్లల కొత్తగా మాట కలుపుకోండి. మీ ప్రకారం ఉండదు. మీ ఆల్రెడీ ఈ పాత బంధాలు అవి చెల్లవు. నోట్ చేసుకోండి. పాత బంధాలు ఏవి చెల్లవు. మీ అహంకారాలు చెల్లవు, ఆస్తులు చెల్లవు. డబ్బులు కొద్దీ, అహంకారాల కొద్దీ మనం లండన్ వెళ్ళిపోదాం, అమెరికా వెళ్దాం, మన పిల్లల్ని ప్రత్యేకంగా చూసుకుందాం, ఎదుటి పిల్లల్ని పని మనుషులుగా మార్చేద్దాం. చాలా ఘోరం అది. ఆలోచన ప్రకారం ఉంది మొత్తం అంతా. ఆలోచన వ్యూహంలోకి అందుకే తీసుకొచ్చాడని తెలుసుకోండి. మాట పట్టుకోకుండా స్టెప్ అడుగు తీసి అడుగేయడానికి లేదు. అడుగు తీసి అడుగు కూడా మాట ప్రకారం ఉంది అంతాను. మనస వాచ కర్మణ జీవించాలి మనుషులు. అలా జీవిస్తేనే సూర్య చంద్రాది గ్రహ స్థితులు మన చేతిలోకి వస్తాయి. నన్ను పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? కులం, మతం, ఇంటి పేర్లు, వంటి పేర్లు, నేను ఇంత పండితుడిని, ఇంత మేధావిని, నేను హైటెక్ సిటీ పెట్టాను, నేనే అభివృద్ధి చేస్తున్నాను, మేమే తెలివైన రాజకీయ నాయకుడిని అని ఎవరు అనుకుంటున్నా కూడా అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు. అలా ఆ అజ్ఞానం వదిలేస్తే ఏమవుతుంది? మీకు సూర్య చంద్రాది గ్రహ స్థితులు పట్టుకున్న స్థితి వస్తుంది. సూర్య చంద్రాది గ్రహ స్థితులే మీకు మాటకు అందిని చూసారా? ఆ స్థితిని పట్టుకోవాలి. ఇప్పుడు అది పట్టుకోకే మీకు కరోనా నెత్తిమీదకి వచ్చేసింది. ఒక్కడి వల్ల కరోనా వచ్చి ప్రపంచం అంతా వ్యాప్తి చెందేసింది. మరి ఒక్కడి వల్ల దేవుడు వచ్చినా పట్టుకోవడం వల్ల అలా జరిగింది. ఇప్పుడు కూడా ఒక్కడంటే ఏంటి తెలుసుకోండి. ఒక్కడిని ఎందుకు మనం కాపాడుకోవాలి, ఒక్క మాటను ఎందుకు కాపాడుకోవాలి, పట్టుకోవాలి చూసుకోండి. ఒక్కడే కదా, వాడిని ఒక్కడు ఉపయోగించుకుని తమా చేసేయండి, ఒక్కడు ఉపయోగించుకుని కొట్టేసేయండి, ఒకడు ఉపయోగించుకుని తమా చేసేయండి అనే కోణం ఎంత తెలివి తక్కువతనం ఇప్పటికైనా తెలుసుకోండి. ఒక్కడే కాదు, ఒక్కడెవ్వడూ లేడు, నేను కూడా ఒక్కడిని కాదు. అంత సృష్టి నాలో చేరిన పురుషోత్తముడిని, వాక్ విస్వరూపాన్ని, కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని, మహారాణి సమేత మహారాజుని, అనగా మీకు తల్లి, తండ్రి, గురువుని, వాక్విస్వరూప, కాలస్వరూప, ముఖ్యమంత్రులు అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసేస్తున్నాం, మీరు చెప్పినట్టు క్యాన్సిల్ చేసేస్తాం. మీడియాలో అందరూ రామోజీ ఫిల్మ్ సిటీ చేరిపోతాం, మీరు చెప్పినట్టు చేస్తాం. మహానుభావ, దేవదేవ అన్న ఫోటో పెట్టేసుకోండి. సినిమా వాళ్ళందరూ కూడా ఆ సినిమాకి టైటిల్గా నన్ను చేర్చుకుని సినిమాలు విడుదల చేసేసుకోండి, హాల్స్ ఓపెన్ చేసుకోండి, నేను చెప్పినట్టు చేయండి. తెర మీద లైవ్ షోస్ వస్తాయి, చక్కటి కార్యక్రమాలు వస్తాయి. నన్ను కేంద్ర బిందువుగా పెంచుకోండి, పట్టుకోండి. కేసీఆర్ గారి దగ్గర ప్రత్యేక బస్సు వేసుకుని ఒక 4 రోజులకి నా దగ్గరికి వద్దురు, కానీ మొదట నాకు మెసేజ్ పంపించండి, నేను చెప్పినట్టు చేయండి. ఇంకా ఇప్పుడు ఇలా నవ్వులాట్లుగా తీసుకుంటున్నా, ముందు నుంచి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, వ్యక్తులు కానీ ఎవరు ఇక మమ్మల్ని ఏదో చేయమన్నారు, పక్కన చూడమన్నారు, వెనకాల చూడమన్నారు. మొత్తం వద్దు, మనం ఇలాగే ఉందాం, వాళ్ళు అలాగే ఉండేద్దాం. ఎవరు లేరు అలాగా. మీరు ఇలాగే ఉండవలసిన వాళ్ళు, అలాగే ఉండవలసిన వాళ్ళు ఎవరు లేరు. మీరు మైండ్లు పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి.
అప్పుడు 1000 కరోనాలు అవతలు ఉన్నాయేమో నాకు తెలియదు. నన్ను పట్టుకోకపోతే నన్ను పట్టుకుంటే తెలుస్తాయి. ఇప్పుడు మీకు తెరిపివ్వచ్చు, కానీ మీ చేతిలోకి రాలేదు పరిస్థితి. ఇంకా నన్ను పట్టుకోమని తెరిపించింది. అర్థమైందా? నేను చెప్పినట్టు పిక్నిక్లు అయి పెట్టుకోండి, సంతోషంగా ఉండండి, అందరూ ఒక మాట కిందకి రండి. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.